హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ సీజన్లో దొరికే చింతాకు పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము. సమ్మర్ కంప్లీట్ అయ్యేలోపు మనకైతే చింతాకు అనేది బాగా దొరుకుతుందండి. సో దీన్ని అయితే యూజ్ చేసుకొని మనమైతే పప్పు అనేది ఎలా తయారు చేయాలో చూద్దాము. అలానే చింతాకు వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయండి. చర్మ వ్యాధులకు అలానే విటమిన్ సి ఎక్కువగా దొరుకుతుంది. అలానే షుగర్ కంట్రోల్లో కూడా ఉంటుంది. అలానే క్యాన్సర్ నివారణ కూడా జరుగుతుందండి. చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. అలానే వేసవిలో ఉండే హీట్ని కూడా తగ్గిస్తుందండి. ఇదైతే ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు కందిపప్పు అనేది తీసుకోవాలండి. ఇక్కడ పప్పు అనేది మీకు ఎంత కావాలో తీసుకోవచ్చు. నేనైతే 3 మెంబర్స్కి అయితే చేశాను. అలానే పచ్చిమిర్చి అండి. సో ఇవి ఎక్కువ కారం ఉండవు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అలానే వెల్లుల్లి, టమాటో కూడా నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని మనము కుక్కర్లోకి వేసుకోవాలండి. ఇక్కడ వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువగా తీసుకోండి. అలానే ఆనియన్ నేనైతే చింతపండు వేయలేదండి, ఎందుకంటే టమాటో చింతిగురులోనే మనకు పులుపు అనేది ఉంటుంది కాబట్టి ఈక్వల్గా ఉంటుంది. సో నేను టమాటో ఒక్కటే వేసాను. ఇందులోకి కొంచెం నాటి కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనమైతే ముందుగానే నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్న చింతిగురిని ఇందులోకి కలుపుకోవాలండి. కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఆకులు ఎక్కువగా ఉన్నట్టయితే మధ్యలో కట్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడైతే నేను అన్ని ఐటమ్స్ వేసిన తర్వాత లాస్ట్లో చింతిగురు అయితే వేసానండి. ఇప్పుడు ఇక్కడ ఇందులోకి కొంచెం జీలకర్ర, అలానే పసుపు, ధనియాల పిండి కూడా యాడ్ చేశానండి. మీకు ఇవన్నీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. వద్దన్న వాళ్ళు ఉత్త పప్పులోనే తినేవాళ్ళు కూడా ఇలానే ఇవంతా స్కిప్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. మసాలా ఉందనుకోండి కొంచెం బాగుంటుంది టేస్ట్. సో కొంచెం మెంతి, అలానే ధనియాల పిండి అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ పప్పు అలానే అన్ని లీవ్స్ మునిగేలాగా వాటర్ పోసుకొని ఒక 5 to 6 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఎందుకంటే మనం చింతిగురు వేసాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది పప్పు ఉడకడానికి. సో 6 విజిల్స్ అయిన తర్వాత నాకైతే కుక్కర్లో ఇలా ఉంది. ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ అలానే కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం సేపు అయితే ఉడకపెట్టానండి. ఉడకపెట్టిన తర్వాత మనం వాటర్ని సపరేట్ చేసుకొని పప్పునైతే ఎనుపుకోవాలండి. ఇప్పుడు ఇక్కడైతే నేను వాటర్ సపరేట్ అయితే చేస్తున్నాను. ఈ వాటర్కి మనమైతే తిరగవాత వేసుకొని చిన్న పిల్లలకు కూడా తినిపించవచ్చండి. ఈ వాటర్ అయితే చాలా హెల్త్ మంచిది. పిల్లలకు కూడా 9 months బేబీస్ కూడా తినిపించవచ్చు. సో మేమైతే ఇక్కడ అంత నీట్గా పప్పు ఎనుపుకున్న తర్వాత వాటర్ పోసుకున్నానండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటే మాకైతే ముద్దలేకి అలానే వైట్ రైస్ లెక్క సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. సాసవులు, జీలకర్ర, అలానే మెంతి, కొంచెం అంతా శనగపప్పు, అలానే ఉద్దిపప్పు వేసుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి నీట్గా దంచుకోవాలండి. కొంచెం సేపు వేగిన తర్వాత అందులోకి కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ తిరగవాత అనేది బాగుందనుకోండి పప్పు స్మెల్ బాగుంటుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఆల్రెడీ ఎనుపుకొని పెట్టుకున్న పప్పులోకి మనమైతే తిరగవాతనైతే కలుపుకోవాలండి. ఇలానే తినేయచ్చు. జస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఒక 5 minutes మనమంతా పప్పు అంతా బాయిల్ చేసుకొని తిరగవాతలో తిన్నామంటే మనకైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను ఒక 5 minutes అయితే పప్పు ఉడకపెట్టుకున్నాను. ఇందులోకి కాంబినేషను నేనైతే ఎగ్ జస్ట్ ఫ్రై చేశానండి. ఎగ్ ఉడకపెట్టుకొని ఆయిల్ వేసుకొని పసుపు, అలానే కారము, మిరియాల పొడి వేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అందులోకి ఉడకపెట్టుకున్న ఎగ్గులు కలుపుకున్నామంటే ఎగ్ ఫ్రై అనేది కూడా రెడీ అయిపోతుందండి. సో ఫైనల్గా మనకైతే చింతిగురు పప్పు, ఎగ్ ఫ్రై అనేది కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇవి రెండు ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్.